దక్షిణాసియా అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది? కేవలం ట్రంప్ మాత్రమే ఉన్నారా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వెనక, లేదా పాకిస్తాన్ వెనక అంటే చైనా ప్రీమియర్ కూడా ఉన్నారా, ఆయన జిన్పింగ్ కూడా ఉన్నారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతున్న విషయం. ఇవాళ దక్షిణాసియాలో శాంతి గురించి పాకిస్తాన్ మాట్లాడటం ఏంటి? దేశంలో 21 ఉగ్రవాద క్యాంపులు పెట్టి లష్కరే తోయిబాల్ని, అలాగే జైషే మొహమ్మద్ని, ఇంకా ఇతర ఉగ్రవాద మూకల్ని పెంచి పోషించిన పాకిస్తాన్ ఇవాళ హఠాత్తుగా భారతదేశం తమ మీద దాడికి దిగింది, తాము ప్రతి దాడి చేయాల్సి వచ్చింది, తమ బల నిరూపణ ఏంటో చేసుకున్నాం, అలాగే భారత్ చేస్తున్న కుయుక్తుల్ని తిప్పికొట్టాం, ఈ విషయంలో షహబాజ్ షరీఫ్ లాంటి సమర్థవంతమైన నాయకత్వం తమకెంతో ఉపకరించింది, ఇలాంటి సుభాషితాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు ఆసిమ్ మునీర్. ఇవాళ దక్షిణాసియా దగ్గరికి వద్దాం. దక్షిణాసియాలో ఈరోజు పాకిస్తాన్ కీలకం, శాంతి ప్రక్రియకి కీలకమని ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? అంతర్గతంగా ఆ దేశం ఎదుర్కొంటున్న సంక్షోభం, ఆ దేశము లేదా ఉగ్రవాద మూకలు సంచరించే ప్రాంతం ఎదుర్కొంటున్న సంక్షోభం ఏంటంటే, ముందర సింధులో దగ్గరికి వద్దాం. ఆ సింధ్ నదికి సంబంధించి వాటర్స్ మనం రిలీజ్ చేయకపోని కారణంగా గత ఏడాదికి ఈ ఏడాదికి 20% ఇరిగేషన్ సామర్థ్యం పడిపోయింది. కొన్ని చోట్ల తాగటానికి నీళ్లు లేవు. మనం లాస్ట్ వీక్ కూడా చూసాం, ఒంటెలు అక్కడికి వచ్చి అది ఎడారి ప్రాంతం అని భావించి ఆ ఇసుకలో అక్కడ సేద తీరుతున్న దృశ్యం చూసాం. సింధ్ ఎండిపోయింది. ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి భారతదేశం తాత్కాలికంగా పాకిస్తాన్ని సస్పెండ్ చేసిన కారణంగా నెలకొన్న ఇబ్బంది ఇది పాకిస్తాన్కి. పాకిస్తాన్ 4 దఫాలు రిప్రజెంట్ చేసింది భారతదేశ ప్రధానమంత్రికి, అయ్యా మాకు నీళ్ళు ఇప్పించండి, గుక్కెడు నీళ్ళు ఇప్పించండి, మేము మా గొంతు ఎండిపోతోంది అని. అలాంటి పరిస్థితి ఎందుకు దాపరించింది? ఇంత జరిగిన తర్వాత కూడా బిలావర్ భుట్టో పాకిస్తాన్ ప్రధానమంత్రి నీళ్ళు ఇవ్వకపోతే అదే మరో యుద్ధానికి దారి తీస్తుందని చెప్పి ఆయన బెదిరించాడు. సో ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళ బెదిరింపులు మాల్లా, ఆయన బిలావర్ భుట్టో బెదిరింపులు మాల్లా, కొంతలో కొంత సంయమనం పాటిస్తున్నది ఆ దేశ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్. ఆయన ఏదైనా మాట్లాడదలుచుకుంటే పార్లమెంటు వేదికగా వాళ్ళ పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ వేదికగా ఆయన మాట్లాడుతున్నారు, కానీ ఈ స్థాయిలో అగ్రెసివ్గా మాట్లాడటం అనేది బహుశా ఆయన బాడీ లాంగ్వేజ్లోనే లేదు. ఆయన వాళ్ళ దేశ విధానాలు, పాకిస్తాన్ని ఒక దేశంగా భావిస్తున్న వాళ్ళ దేశ విధానాలకు సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆ దేశ పౌరులకు సంబంధించిన ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నారు. 4 దఫాలు పాకిస్తాన్ ఇరిగేషన్ వాటర్ బోర్డు రాసిన లెటర్స్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర, భారత ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ వాళ్ళ వైఖరి మార్చుకోకుండా ఈరోజు ఆసిమ్ మునీర్ ఎదురు దాడికి దిగాడు. ఏమని? మమ్మల్ని భారతదేశం రెచ్చగొట్టిందని. ఉగ్రవాద దాడులు చేసిందెవరు? పహల్గాంలో 28 మంది ప్రాణాలని హతమార్చిందెవరు? మతం పేరు చెప్పి దమనకాండ చేసి, దౌర్జన్యకాండ చేసి భారతదేశ ఉసురు పోసుకున్నది ఎవరు? అది మాట్లాడటల్లా ఆయన. షహబాజ్ షరీఫ్ కూడా అది మాట్లాడట్లా. అండ్ వాళ్ళ దేశ టాప్ మిలిటరీ జనరల్స్గా భావించే వాళ్ళు ఎవరు దీని మీద మాట్లాడట్లా. ఇవన్నీ అటుంచి ఎక్కడో ఈ ఫోటోషాపింగ్ చేసిన పాత ఫోటోలు అవన్నీ తీసుకొచ్చి పరస్పరం ఒకరికొకటి ఆ మెమెంటోల రూపంలో ఇచ్చుకొని భారతదేశం మీద గెలిచినందుకు పరస్పరం బిరుదులు ఇచ్చుకొని హడావిడి చేసుకున్న కార్యక్రమం అయితే మనం కింద నెలలో పాకిస్తాన్లో చూసాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఇన్నాళ్ళు ముఖం దాచుకున్న ఆసిమ్ మునీర్ తాజాగా, అంటే ఆయన యుఎస్ పర్యటనకు ముందు బెలూచిస్తాన్ వెళ్ళి అక్కడ బెలూచీల చేతిలో పరాభవం పాలై చావు తప్పి కన్ను లొట్టబోయి ఇస్లామాబాద్ చేరుకుని తర్వాత అమెరికా చేరుకున్నారు. ఆయనకి ఎందుకు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పిలిపిచ్చారు? ఎందుకు ఇచ్చారు? బెలూచీల దగ్గర జరిగిన గొడవ ఏంటి? ఈ మతలబ్ ఏంటి? ఇది ఎందుకు బయటికి చెప్పట్లేదు? బెలూచీలు ఆల్రెడీ తాము స్వాతంత్రం ప్రకటించుకున్నారు. ఇప్పటికీ పాకిస్తాన్తో, వెస్ట్ పాకిస్తాన్ అది, మాకు సంబంధం లేదు, మేము బెలూచిస్తాన్, మేము పోరాట యోధులం, మా దేశాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ చైనా నిర్మిస్తున్న సిపెక్లో భాగంగా, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా చైనా ఆల్రెడీ గ్వాదర్ దగ్గర ఒక పోర్ట్ నిర్మించింది. అక్కడి నుంచి మళ్ళీ భారత సరిహద్దుల్ని టచ్ చేసేలాగా ఒక సుదీర్ఘమైన రహదారి నిర్మాణానికి $50 బిలియన్ చైనా ఖర్చు పెట్టాలని భావించింది. ఆల్మోస్ట్ 3 వంతులు ఖర్చు పెట్టేసింది. ఈరోజు అది గోడకు కొట్టాను సున్నాం. ఎందుకంటే గ్వాదర్ పోర్టులో చైనాకి ఎట్టి పరిస్థితుల్లో చైనాకి ప్రవేశం లేదు. బెలూచి యోధులు చాలా స్పష్టంగా చెప్పారు, వస్తే చైనాని ఉపేక్షించేది లేదు, మా అంతర్గత వ్యవహారంలో మీరు జోక్యం చేసుకోవటానికి లేదు. బెలూచి పోర్ట్ అలా నిరుపయోగంగా పడింది. మరోపక్క ఎయిర్పోర్ట్ కూడా చైనా కట్టింది బెలూచిస్తాన్ ప్రాంతం నుంచి గాడిదల్ని కార్గో ఫ్లైట్స్లో తీసుకెళ్ళటానికి. ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ కూడా నిరవధికంగా మూతపడింది. అంటే ఒక సీపోర్టు, ఒక ఎయిర్పోర్ట్ని పూర్తిగా ఇనాపరేటివ్ మోడ్లోకి బెలూచిస్తాన్ మార్చేసిన తర్వాత పాకిస్తాన్కి పాల్పోటర్లా చైనాకి ఏం సమాధానం చెప్పుకోవాలో. చైనా ఏమో సాహసం చేయలేకపోతుంది. అక్కడ వచ్చి ఎలాంటి ప్రక్రియ చేద్దామన్నా బెలూచీలు తిరుగుబాటు చేస్తే
ఏమవుతుందోనండి. మరోపక్క బెలూచీలు పాకిస్తాన్ ఆర్మీ మీద దాడులు చేయటం, వాళ్ళని చంపేయటం గడిచిన 2 నెలలుగా చూస్తున్నాం. ఆర్మీ సాహసించట్లేదు. అలాంటి సాహసించని చోట మరి ఆర్మీ చీఫ్గా ఫీల్డ్ మార్షల్ స్థాయిలో సయ్యద్ అసీం మునీర్, ఆయన జనరల్ సయ్యద్ అసీం మునీర్ అక్కడికి వెళ్ళి పరాభవం పాలై చావు తప్పి కన్నులొట్టపోయి ఇస్లామాబాద్ చేరుకొని అక్కడి నుంచి అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళిన తర్వాత అమెరికా ప్రెసిడెంట్ తోటి మరి తనకు మంచి స్నేహితుడని ఒక మురిపించుకొని మరి అక్కడ ఆయన భోజనం, ఆయన లంచ్ హోస్ట్ చేస్తే ఆ లంచ్ అటెండ్ అయ్యి శుభ్రంగా భోజనం ఆరగించిన తర్వాత ఆయనకు ఒక ఆబ్లిగేషన్ పెట్టారు డొనాల్డ్ ట్రంప్. ప్రపంచంలో తనను మించిన శాంతి దూత ఎవరు లేరు కాబట్టి నోబెల్ శాంతి బహుమతికి తన పేరుని ప్రతిపాదించమని. బాగానే ఉంది, అంతోటి ప్రెసిడెంట్ అడిగాడు కదా అని చెప్పేసి ఈయన ఓకే చెప్పి దానికి తీరా మోసి వెనక్కు పాకిస్తాన్ వచ్చేప్పటికీ ఇరాన్ వ్యవహారం తెర మీదకి వచ్చింది. ఇరాన్ మీద ఇజ్రాయెల్, అలాగే ఇజ్రాయెల్ కోసం అమెరికా చేసిన బాంబర్స్ దాడిని తీవ్రంగా నిరసిస్తూ ప్రతిఘటిస్తూ పాకిస్తాన్ ఒక విదేశాంగ శాఖ మంత్రి ఒక ప్రకటన జారీ చేశారు. ఈ ఇరాన్ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే తరహాలో జరిపిన ఇజ్రాయెల్కి వంతపాడుతూ అమెరికా జరిపిన దాడులను మేము ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని. సో ఇది మునీర్ ఆబ్సెన్స్లో, మునీర్ నాలెడ్జ్లో లేకుండా జరిగింది. సో మునీర్ వెంటనే షహబాజ్ షరీఫ్ గారితో మాట్లాడి, ప్రధానమంత్రి గారు నేను లేని సమయంలో మీరు ఈ రకమైన ప్రకటనకు అనుమతిస్తారు? విదేశాంగ శాఖ మంత్రి చేశారు ఇలాగా, ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ చేసిన దాడిని ఖండిస్తున్నాం, మేము సాటి ఇస్లామిక్ దేశంగా దీన్ని తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తున్నామని ఎలా చెప్తారో? ఓ పక్క నేను ఆయనకు మాటిచ్చి వచ్చానని. మీరు ఆయనకేం మాటిచ్చారో కానీ ఇస్లామిక్ ప్రపంచం ఈరోజు పాకిస్తాన్ రెస్పాండ్ కాకపోతే పాకిస్తాన్ నిలేస్తుందని చెప్పేసి షహబాజ్ షరీఫ్ గట్టిగా ధీటుగా జవాబిచ్చారు. కుడితిలో పడ్డ ఎలుక మాదిరి పరిస్థితి అసీం మునీర్. ఇవాళ అసీం మునీర్ అని ఆయన ప్రపంచవ్యాప్తంగా ట్రోల్ అవుతున్న, 1 నుంచి 100 వరకు ట్రోల్ అవుతున్న లీడర్స్లో ఆయన్ని బాహ్య ప్రపంచం జిహాదీ జనరల్ అని పిలుస్తుంటుంది. యూనిఫామ్ ఇప్పేస్తే జిహాదీ, యూనిఫామ్ వేసుకుంటే మిలిటరీ జనరల్ కాబట్టి స్వయంగా ఆయన తండ్రి ఉగ్రవాది. సో ఈ క్రమంలో ఆయనకున్న రెప్యుటేషన్కి సంబంధించి చాలా రకాల సందేహాలు బయట ప్రపంచంలో వ్యక్తం అవుతున్నాయి. ఇవాళ దక్షిణాసియా శాంతిని తెర మీదకి ఆయన తీసుకొచ్చిన దాని వెనకాల కూడా చైనా ఉంది. చైనాకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. దక్షిణాసియాలో శాంతి నెలకొనాలంటే బెలూచిస్తాన్లో దాన్ని సమయస్ఫూర్తితో బెలూచిస్తాన్ని తమ అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో నయానో భయానో పిలిచి మా బాబు కాస్త సహకరించండి, మనందరం కలిసి వెళ్లాల్సిన సమయం సందర్భం అని చైనా బెలూచీలకు చెప్పే ప్రయత్నం కూడా చేస్తుంది. బెలూచీలు అందుకు అంగీకరించట్లేదు. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా, అంటే వాళ్ళని వాళ్ళు స్వతంత్ర దేశంగా ప్రకటించేంత వరకు కూడా బెలూచీలని పాకిస్తాన్ క్లాస్ 4 సిటిజన్స్గా, క్లాస్ 2 కూడా కాదు, 4వ తరగతి 4వ శ్రేణి పౌరులుగా చూస్తూ వచ్చింది. వాళ్ళకి ఎలాంటి హక్కులు లేవు, వాళ్ళ రాజ్యం మీద వాళ్ళకి ఎలాంటి అధికారములు లేవు. ఉన్న సంపదని, న్యాచురల్ రిసోర్సెస్ని పాకిస్తాన్ లోని పంజాబ్ నుంచి ఎక్కువగా ఉన్న నేతలు దోచుకెళ్ళటం అనేది వాళ్ళు గమనించి తిరుగుబాటు చేశారు. ఒక్కసారి మనం బెలూచీల చరిత్రలోకి వెళ్తే కనుక, కృష్ణ మీనన్ మన విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో, మన రక్షణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో, ప్రత్యేకించి నెహ్రూ పరిపాలనా కాలంలో వారు బెలూచీలు తమంతట తాముగా వచ్చి భారతదేశంతో కలిసి పనిచేయడానికి ముందరకు వచ్చినప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ బెలూచీలు వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిశారని చెప్పిన దరిమిల ఆ రోజు మరి మొహమ్మద్ అలీ జిన్నా ఏ రకంగా బెలూచిస్తాన్ని అక్రమంగా పాకిస్తాన్లో కలిపేసుకున్నారనేది ఇవాళ చరిత్ర. ఆ చరిత్రని వాళ్ళ బెలూచీలు మాట్లాడుతున్నారు. అండ్ పక్కనే ఉన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా వాళ్ళు మానసికంగా ఆఫ్ఘనిస్తాన్తో కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యారు. కొన్ని తాలిబాన్ గ్రూపులు అక్కడ రాజ్యం ఏలుతున్నాయి. అక్కడ ప్రో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ గ్రూప్స్, అలాగే బెలూచీ గ్రూపులు, ఇవన్నీ కలిసి చేస్తున్న తిరుగుబాటు వల్ల పాకిస్తాన్ ఆర్మీకి సఫకేషన్ ఎక్కువైంది. ఈ సఫకేషన్లో భాగంగా వారు సరిగ్గా సమాధానం చెప్పుకోలేక, తమ దేశ పౌరులకు, సాధారణ ప్రజానికానికి సమాధానం చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితిని మనం చూస్తూ వచ్చాం. ఈ క్రమంలో సయ్యద్ అసీం మునీర్ చేత ఈ మాట చెప్పించింది చైనా, అలాగే దానికి స్క్రిప్ట్ ఇచ్చింది అమెరికా అని చెప్పేసి అంతర్జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి. ఎందుకు చైనాకి ఏంటి అర్జెంటుగా దక్షిణాసియాలో శాంతి ఎందుకు నెలకొలాలి? చైనాకి చాలా అవసరాలు ఉన్నాయి, వాణిజ్యపరమైన అవసరాలు. ప్రపంచంలో ప్రతి దేశాన్ని ఒక కమర్షియల్ కమోడిటీగా మాదిరి చూసే చైనాకి ఈరోజు పాకిస్తాన్లో అశాంతి అనేది పెద్ద వాణిజ్య ప్రతిబంధకంగా మారుతుంది. వాళ్ళ కామర్స్ యాక్టివిటీని నిరోధిస్తుంది. సో ఏదో ఒక రకంగా ఈ గ్వాదర్ పోర్ట్ని మళ్ళీ తిరిగి ఆపరేషన్స్లోకి తీసుకురావాలి. అలాగే ఆ పక్కనే నిర్మించుకున్న కార్గో ఎయిర్పోర్ట్ని సివిలియన్ ఎయిర్పోర్ట్గా మార్చాలి.
అండ్ దీంతో పాటు ఏంటంటే ఒక పక్క శాంతి ప్రక్రియని ఇలా తెర మీదకి తీసుకొచ్చి మన సిలిగురికి కూతవేట దూరంలో ఉన్న బంగ్లాదేశ్ ఎయిర్ బేస్లో ఒక పెద్ద ఎయిర్పోర్ట్ కట్టాలనేది చైనా ఆలోచన. అండ్ దానికి సంబంధించి కార్యాచరణ ఆల్రెడీ సిద్ధమైంది. దాని నిర్మాణ కాంట్రాక్ట్ పాకిస్తాన్ దక్కించుకుంది. సో అటుపక్క మన సిలిగురి అంటే మన 7 సిస్టర్స్ ఆఫ్ ది ఈస్ట్ని టార్గెట్ చేస్తూ 7 ఈశాన్య రాష్ట్రాలని టార్గెట్ చేస్తూ సిలిగురి ఆనుకున్న చెకిన్ నెక్న ఆనుకున్న ప్రాంతంలో 1931లో బంగ్లాదేశ్ లో అప్పటి బ్రిటిష్ ఇండియా పాలకులు ఏర్పాటు చేసుకున్న ఎయిర్ బేస్ని పూర్తి స్థాయి ఎయిర్పోర్ట్గా నిర్మాణం చేస్తూ దిగువన మరి బంకర్స్లో జిహాదీలకి ట్రైనింగ్ ఇచ్చే క్యాంప్స్ నిర్వహించడానికి జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా లాంటి ఉగ్రవాద గ్రూపులకి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలనేది మెయిన్ ప్లాన్. ఆ విషయాన్ని యుఎస్ ఇంటెలిజెన్సే చెప్పింది. అయినా మరి బంగ్లాదేశ్కి ఇది ఎందుకు రాలేదో అర్థం కాలేదు. అండ్ ఇంకోటి టాప్ మోస్ట్ క్రిమినల్స్ లేదా అంతర్జాతీయ ఉగ్రవాదులుగా డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్గా పేరుపడ్డ వాళ్ళెవ్వరూ కూడా తహూర్ హుస్సేన్ రాణా కావచ్చు, అలాగే హఫీజ్ సయీద్ కావచ్చు అండ్ మసూద్ అజహర్ కావచ్చు, వీళ్ళెవ్వరూ కూడా ఎందుకు ఈరోజు తెర వెనక అంత సైలెంట్గా ఉన్నారంటే కారణం ఇది. బంగ్లాదేశ్లో జరుగుతున్న ఎయిర్పోర్ట్ నిర్మాణంలో వీళ్ళకు చెందిన వీళ్ళ అసోసియేట్సే ఆ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు, అక్కడ ఎయిర్పోర్ట్ కడుతున్నారు. ఆ నిర్మాణం పూర్తయితే అక్కడి నుంచి కూతవేటు దూరంలో మన మీదకి మిసైల్స్ ప్రయోగించడానికి బంగ్లాదేశ్ ద్వారా పాకిస్తాన్కి, చైనాకి ఒక అనువైన వాతావరణం ఏర్పడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం భారతదేశం ఏమీ ఖాళీగా కూర్చోలేదు. త్రిపురలో కైలాసహర అనే ప్రాంతంలో మనం కూడా ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రతిపాదన చేశాం. ఒకప్పుడు అది కూడా వార్ ఎయిర్ బేస్. సో అక్కడ నిర్మాణం పూర్తి చేసుకుంటే మరి అక్కడి నుంచి బంగ్లాదేశ్ని కొట్టడం మనకు కూడా పెద్ద కష్టమైన వ్యవహారం ఏం కాదు. అండ్ ఇదే స్థాయిలో మన విదేశాంగ రక్షణ మంత్రిత్వ శాఖలు ధీటుగా జవాబు ఇవ్వబోతున్నాయి. ఇంత అశాంతి ప్రక్రియని ఒక పక్క ఎగదోస్తూ మరోపక్క దక్షిణాసియాలో శాంతి కోసం అని చెప్పేసి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అనబడే ఫీల్డ్ మార్షల్ ఆయన జనరల్ సయ్యద్ అసీం మునీర్ చేత ఈ మాటలు పలికించింది చైనా. పలికింది ఆయన కావచ్చు, కానీ స్క్రిప్టు ఖచ్చితంగా చైనాదే. దాని వెనక సాంకేతిక సహకారం అమెరికాదే. అమెరికాకి ఏంటంటే ఆసియన్ దేశాలు ఎప్పుడూ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే చూసి ఆనందించటం, అలాగే వాళ్ళ ఈ దేశాల ఆయుధాల అవసరాల కోసం తమ మీద ఆ దేశాలని బ్యాంక్ అయ్యేలా చేసుకోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే అమెరికాకి ప్రపంచ పోలీస్కి ఎప్పటి నుంచో అలవాటైన ప్రక్రియ. ఈరోజు అధ్యక్ష స్థానంలో డొనాల్డ్ ట్రంప్ ఉండొచ్చు, అంతకుముందు చాలామంది ఉన్నారు, చాలామంది చాలా రకాలుగా చేశారు. ఉదాహరణకి ఇక్కడ మనం ఇంకొక విషయం ప్రస్తావన చేసుకోవాలి. 2016, 2023 నాటి సంఘటనలు ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 2016లో ఇరాన్ తోటి వాళ్ళు చేసుకున్న ఒప్పందం ఏమని ఖైదీల మార్పిడి, పరస్పర ఖైదీల మార్పిడి ఒప్పందంలో భాగంగా ఇరాన్కు చెందిన 5 ఖైదీలని అమెరికా విడుదల చేస్తే అమెరికాకు చెందిన 5 ఖైదీలని ఇరాన్ విడుదల చేసింది. ఈ విడుదల క్రమంలో ఇరాన్ ఖైదీలను విడుదల చేస్తూ వారికి ఇరాన్కి $400 మిలియన్ సొమ్ము, అలాగే $1.3 బిలియన్ వడ్డీ కూడా కలిపి అమెరికా ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? రాన్సమ్ కింద కిడ్నాప్ చేసినప్పుడు కిడ్నాప్ నుంచి విడిపించినందుకు గాను, అంటే వాళ్ళ దేశ ఖైదీలను విడిపించుకున్నందుకు గాను రాన్సమ్ సొమ్ముగా ఇచ్చిందా, కిడ్నాప్ సొమ్ముగా ఇచ్చిందా, లేకపోతే ఇరాన్ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి హౌతీస్, హెజ్బుల్లాస్ అండ్ ఈ హమాస్ వీళ్ళ లాంటి వాళ్ళ కోసం సహాయం చేయడానికి ఇచ్చిందా? అండ్ ఆ రోజు ప్రెసిడెంట్ బారక్ ఒబామా 2023కి వద్దాం. 2023లో కూడా ఇలాగే ఖైదీల మార్పిడి ఒప్పందం జరిగింది. ఇరాన్ 7 అమెరికన్ ఖైదీలని అప్పచెప్పింది. అందుకుగాను అమెరికా వాళ్ళకి 7 ఇరాన్ ఖైదీలను అప్పచెపుతూ $6 బిలియన్ సొమ్ముని ట్రాన్స్ఫర్ చేసింది వయా ఖతార్. లిటరల్గా ఫిజికల్ కరెన్సీ ట్రాన్స్ఫర్ చేసింది. రిస్ట్రిక్టెడ్ అకౌంట్కి మేము ట్రాన్స్ఫర్ చేశామని చెప్పుకున్నప్పటికీ అందులో జమ అయింది కూడా విచ్చలవిడిగా ఇరాన్ వినియోగించింది. ఏటా $25,000 మిలియన్ సొమ్ముని ఈ హెజ్బుల్లాస్ మీద, హౌతీస్ మీద, హమాస్ ఉగ్రవాదుల మీద ఖర్చు పెట్టింది. కరెక్ట్గా ఆ సంఘటన ఈ ఖైదీల విడుదల జరిగిన 6 నెలలకి అక్టోబర్ 7, 2023 నాడు ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి. ఆ దాడిలో 1,400 మంది ఊచకోత, 350 మందికి పైగా ఇజ్రాయెల్ని హోస్టేజెస్గా తీసుకెళ్ళి మరి హమాస్ చేసిన విధ్వంసం ఇవన్నీ చూస్తున్నాం. సో ఇటువంటి పథక రచన ఏదో పాకిస్తాన్ చేత చేయించాలనేది చైనా వ్యూహం కావచ్చు, దాన్ని అమలు చేయాలనేది అమెరికా ఆలోచన కావచ్చు. మొత్తంగా అసీం మునీర్ ప్రకటనని మనం అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని చెప్పడానికి ఈ చరిత్రలో జరిగిన సంఘటనలు ఇక్కడ ప్రస్తావన చేయాల్సి వస్తుంది. ఇన్నాళ్ళు స్తబ్దుగా ఉన్న అసీం మునీర్ ఈరోజు ఎందుకు తెర మీదకి వచ్చాడు?
ఇన్నాళ్ళు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇన్నాళ్ళు ఎక్కడ బహిరంగంగా మాట్లాడని ఆసిమ్ మునీర్ ఈరోజు ఎందుకు ముందుకు వచ్చాడు? సింధు నదీ జలాలని విడిపించడం అంటే నదీ జలాల విడుదల కోసం అంతర్జాతీయ సమాజం ద్వారా భారత్ మీద ఒత్తిడి తెచ్చేందుక? ఎందుకంటే గొంతెండిపోతోంది సింధుకి, ఎక్కడ చుక్క నీళ్లు లేవు, పంటల మాట దేవుడెరక, తాగి కనీసం ప్రాణం గొంతు తడుపుకుందామంటే మొత్తం ఎడారి ప్రాంతంలాగా మారిపోయిన ఆ సింధు వ్యాలీని చూసిన తర్వాత భయం వేస్తోంది పాకిస్తాన్కి. సింధు చేజారిపోతుందా? ఎందుకంటే ఒక్క సంఘటన ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. కిందటి నెలలో సింధు హోంశాఖ మంత్రి, సింధు ప్రావిన్స్ హోంశాఖ మంత్రి ఇంటి మీద ఆందోళనకారులు దాడి చేసి నిప్పు పెట్టి అక్కడి నుంచి ఆయన పరిగెట్టేలా చేశారు. ఆయన పారిపోయారు అక్కడి నుంచి. ఎందుకంటే నీళ్లు ఇప్పించలేకపోతున్నామని, భారతదేశంతో అనవసరంగా తగు ఎందుకు పెట్టుకున్నారని చెప్పి సాధారణ ప్రజానీకం, ప్రత్యేకించి రైతాంగం ఆయనతోటి నేరుగా ఘర్షణకి దిగింది. మొత్తం నేషనల్ హైవేస్ని పాకిస్తాన్లో దిగ్బంధనం చేశారు. ఈ అంతర్యుద్ధం పాకిస్తాన్లో మొదలైన తర్వాత అనివార్యమైన పరిస్థితుల్లో, దిక్కుతోచని స్థితిలో మరి ఆసిమ్ మునీర్ అటు చైనా ప్రీమియర్ జీ జిన్పింగ్ని, ఇటు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ని ప్రాధేయపడి అభ్యర్థించిన తర్వాత వాళ్ళిద్దరూ ఇచ్చిన సలహా మేరకే దక్షిణాసియాలో శాంతికి పాకిస్తాన్ కీలకమంటూ ఒక ప్రకటన వెలువట్టం. ఇది మునీర్ చేశారా? ఎందుకంటే పలికింది మునీర్ కావచ్చు, కానీ పలికించింది చైనా, దాని వెనక అమెరికా అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఈ దేశం మీద భారత్ అనవసరంగా దాడులు చేసింది, పాకిస్తాన్ మీద. ఆయన్ని ఇంకా దాన్ని ఒక దేశంగానే పరిగణిస్తూ వస్తున్నారు. ఉగ్రవాద మూకలు నివసించే ఒక ప్రాంతం మీద భారత్ అనవసరంగా దాడులు చేసింది. ఆ దాడులకు మేము ధీటుగా బదిలిచ్చాం, ఘాటుగా బదిలిచ్చాం. ఇలా రెచ్చగొట్టినా పరిణితితో హద్దు మీరకుండా దాడుల్ని తిప్పికొట్టాం. తద్వారా మేము శాంతికి కట్టుబడి ఉన్నామనే విషయాన్ని మరోసారి రుజువు చేశాం. ఇప్పుడు మనం చూస్తున్న ఇమేజెస్ హఫీజ్ సయీద్, మసూద్ అజహర్, అలాగే లిఖ్వీ, ఇంకా మనం ఇంకా చాలామంది ఉన్నారు, సయ్యద్ లిఖ్వీ, వీళ్ళు కాకుండా చాలామంది ఉగ్రవాదులు. అండ్ ఉగ్రవాదుల కాకపోయినా ఉగ్రవాద భావజాలంతో మాట్లాడిన బిలావర్ భుట్టో ఆయన ఏమన్నాడు? ఈ దేశానికి మీరు సింధు నీళ్ళు ఇవ్వకపోతే మేము మీ రక్తం పారిస్తామన్నాడు. మరి అదే బిలావర్ భుట్టో మళ్ళీ మధ్య 2 రోజులు 3 రోజుల క్రితం కూడా ఇంకో ప్రకటన చేశాడు. ఈ నీళ్లు ఇవ్వకపోతే మీతో యుద్ధం చేస్తామని. ఈయన యుద్ధం చేస్తామంటాడు, మరోపక్క యుద్ధం చేయాల్సిన జనరల్ ఆసిమ్ మునీర్ శాంతికి పాకిస్తాన్ కీలకం అంటాడు. యుద్ధం మాట ఎత్తకుండా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్న మరి సయ్యద్ ఆసిమ్ మునీర్ ఆయన మాట్లాడింది కరెక్టా? బిలావర్ భుట్టో మాట్లాడింది కరెక్టా? వాళ్ళ దేశ విదేశాంగ రక్షణ శాఖ మంత్రులు మాట్లాడేది కరెక్టా? లేకపోతే పార్లమెంట్ నేషనల్ అసెంబ్లీలో మరి వారి ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ మాట్లాడింది కరెక్టా? దేని మీద ఎవరికి క్లారిటీ లేదు. బహుశా ఇంతమంది అసందిగ్ధ మూకల సమూహం పాకిస్తాన్ లాంటి దేశంలో తప్పితే మరెక్కడా ఉండకపోవచ్చు. పేరుకి నేషనల్ అసెంబ్లీ, ఒక్కొక్కరిది ఒక్కో తీరు. ఒక ఆమె సెనేటర్ అయితే మేము మీ దేశానికి ఇటుకలు పంపిస్తున్నాం, మా సైనికులు ఇటుకలు తీసుకొస్తున్నారు అయోధ్యకు వచ్చి, అక్కడ బాబ్రీ మసీదు కూలిన చోటే వాళ్ళ సెనేటర్ ఆవిడ చెప్పారు అక్కడ మసీదు కడతారని ఆవిడ మాట్లాడుతుంది. ఇంకొక ఆయనేమో రక్తం పారిస్తామంటాడు. వీళ్ళకి తోడు బంగ్లాదేశ్ ప్రీమియర్, ఆయన తాత్కాలిక ప్రధాని యూనస్ మహమ్మద్, ఆయనైతే ఏమంటాడంటే మాది చికెన్ నెక్, భారతదేశానికి చెందిన చికెన్ నెక్ అని మేము ఇలా నొక్కేస్తే పైన తల ఎగిరిపోతుంది, మొండెం కింద పడిపోతుంది. ఆ తల 7 ఈశాన్య రాష్ట్రాలు 30 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఆ చికెన్ నెక్ సిలుగురు దగ్గర. సో అది నొక్కేసామంటే భారతదేశానికి బంగాళాఖాతంతో మొత్తం లింక్ తెగిపోతుంది. వాణిజ్య అవసరాలకి బెక్కమొహం వేసుకొని కింద శ్రీలంక దాకా వెళ్ళి యూటర్న్ తీసుకొని అరేబియా సముద్రంలోకి వచ్చి వ్యాపారం చేసుకోవాలని చెప్పి కొత్త లాజిక్ ఆయన తీశాడు. దానికోసం ఆయన ఎక్కడ చేశాడంటే జీ జిన్పింగ్ని కలవటానికి వెళ్ళినప్పుడు, చైనా ప్రీమియర్ని కలవటానికి వెళ్ళినప్పుడు ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇక్కడే అర్థమవుతోంది మరి ఈయనకి ప్రపంచంలో నోబెల్ బహుమతి ఎలా వచ్చిందో. ఇలాంటి ఉగ్రవాద భావజాలంతో ఉన్న వాళ్ళకి నోబెల్ బహుమతి ఎవరు ప్రతిపాదించారో తెలియదు. ఆయనకైతే నోబెల్ బహుమతి వచ్చేసింది. ఆయన నోబెల్ బహుమతి తీసుకున్న తర్వాత అంతే నోబెల్గా ఆలోచిస్తారనుకుంటే భారతదేశం గూబల బద్దలయ్యేలాగా ఈ రకంగా మాట్లాడుతూ వచ్చాడు. ఎవరు ఆయన చేత మాట్లాడించారు? సహజంగా యూనస్ మహమ్మద్ వ్యక్తిత్వం అదా, లేదా పాకిస్తాన్ మాట్లాడించిందా? ఆయనతోటి పాకిస్తాన్ జనరల్ సయ్యద్ ఆసిమ్ మునీర్ ఒక ప్రతిపాదన పెట్టాడు. ఎందుకంటే ఆయనకి వెస్ట్ పాకిస్తాన్కి చెందిన ఈయనకి ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ తోటి అనుబంధం ఉంది. ఆయన భార్య తరఫు బంధువులు అక్కడున్నారు. సో మనం ఈస్టు వెస్ట్ కలుద్దాం, భారతదేశానికి చుక్కలు చూపిద్దాం, ఇది ఆసిమ్ మునీర్ ప్రతిపాదన. ఈ శాంతి ప్రక్రియ ఒక పక్క చేస్తూనే అటు యూనస్ మహమ్మద్తో కలిసి ఆయన చేపట్టబోయేది ఏంటంటే
సంయుక్తంగా కలిసి భారతదేశం మీద యుద్ధం. ఇది కొంచెం క్లిష్టమైన వ్యవహారమే. ఎందుకంటే ఉగ్రవాదుల్ని పరస్పరం పంచుకుంటూ, పరస్పరం సహకరించుకుంటూ భారతదేశం మీద దాడులు చేయాలని చూస్తున్న యూనస్ మహమ్మద్ కావచ్చు, సయ్యద్ అసీం మునీర్ కావచ్చు, షహబాజ్ షరీఫ్ కావచ్చు, వీళ్ళకి సహకరిస్తున్న జీ జిన్పింగ్ కావచ్చు. వీళ్ళని ఇంత తేలిగ్గా వదిలేస్తే మాత్రం భారతదేశానికి పెద్ద ప్రమాదమే ఎదురు కాబోతోంది. అదాటున అలా వదిలేయాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే బార్డర్స్ని మనం రక్షించుకోవాలి, తీర ప్రాంతాన్ని రక్షించుకోవాలి. మనకి పెనిన్సులర్ ఇండియా, మనని ద్వీపకల్ప భారతదేశం అంటారు. ఒకవైపు హిందూ మహాసముద్రం, మరోవైపు అరేబియా మహాసముద్రం. ఈ రెండు చోట్ల వారి యుద్ధ విన్యాసాలు చేస్తూనే వస్తున్నారు. చైనా కూడా తనకి కావాల్సిన చోట్ల కీలకమైన సైనిక స్థావరాల్ని ఏర్పాటు చేసుకుంది. ఈ క్రమంలో ఆ మూడు దేశాలు కలిసి దాడికి దిగితే వాళ్ళని ఎదుర్కోవటం అంత తేలికైన వ్యవహారం ఏం కాదు. మన దగ్గర బ్రహ్మోస్ ఉండొచ్చు, బ్రహ్మోస్ని మించి K6 రేపు రావచ్చు, సూర్య ఉండొచ్చు. ఎన్నున్నా కూడా ఏంటంటే శత్రువుకి సహకరించే ఇంటి దొంగలు ఈ దేశంలో పుష్కలంగా ఉన్నారు. మొన్నటికి మొన్న మనం చూసాం, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఒక మత పెద్ద ఆయన క్లెయిమ్ చేసుకుంటూ, మేమిక్కడ జిహాదీల్ని పెడుతున్నాం, సూసైడ్ బాంబర్స్ని కలకత్తాలో మేము త్వరలో దించబోతున్నాం, ఒక్కొక్క సూసైడ్ బాంబర్ 400 మందిని కనీసం లేపేయగలడు. సో కలకత్తాని మొత్తం విధ్వంసం చేసి బంగ్లాదేశ్లో కలకత్తాని మెర్జి చేస్తామని చెప్పి. ఇంతవరకు కలకత్తాలో ఇంత జరిగిన తర్వాత మరి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి నుంచి ఒక్క మాట లేదు. ఓపెన్గా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. బంగ్లా హిందూ సమాజం భీతిల్లుతోంది. మరి ఇన్ని డెవలప్మెంట్స్ జరిగిన తర్వాత హఠాత్తుగా దక్షిణాసియాలో శాంతికి పాకిస్తాన్ కీలకం. ఏ రకంగా కీలకం అవుతోంది? ఉగ్రవాద శిబిరాలని ఎగదోయటం ద్వారా కీలకం అవుతోందా? అలాగే మరి ఇటువంటి మత పెద్దల ముసుగులో ఉన్న ఉగ్రవాదుల్ని భారతదేశం మీద ఉసిగొల్పటంలో మరి కీలకంగా మారబోతుందా? మనం చూసాం, జ్యోతి మల్హోత్రా దగ్గర నుంచి చాలామంది, కనీసం ఒక 12 మంది యూట్యూబర్స్, వ్లాగర్స్ని ఎలా పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ తమ ఆధీనంలోకి తెచ్చుకుంది, వాళ్ళకి దొంగతనంగా ఎలా పాస్పోర్ట్లు ఇప్పించి మరీ తమ దేశానికి పిలిపించి, కొన్ని డాక్టర్ జకీర్ నాయక్ లాంటి వాళ్ళ చేత ఎలాంటి ప్రసంగాలు వాళ్ళకి ఇప్పించి వాళ్ళ మైండ్ని పొల్యూట్ చేసింది. ఒక్కొక్క అంశం బయటకు వస్తుంటే భయం వేస్తోంది, వినటానికి భయం వేస్తుంది. మేడం ఎన్ పేరుతోటి ఒక ఆవిడ ఏ రకంగా అక్కడ ఈ కార్యకలాపాలను చక్కబెట్టింది. ఆవిడ పాకిస్తాన్ సివిల్ సర్వీస్ అధికారి భార్య. ఆవిడ ఆధ్వర్యంలో ఇలా వీళ్ళని ఈ స్లీపర్ సెల్స్ని తయారు చేయడం అనేది ఎలా జరుగుతుంది? దేశవ్యాప్తంగా 3000 మంది స్లీపర్ సెల్స్ని తయారు చేయాలనేది ఆవిడ ఉద్దేశం. ఆవిడ ఫోన్ చేస్తే పాకిస్తాన్ ఎంబసీలో, న్యూఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ ఎంబసీలో తక్షణం మనకి ఈ పాకిస్తాన్కి సంబంధించిన ఈ ప్రవేశానికి సంబంధించి వీసాలు దొరికేవి. జ్యోతి మల్హోత్రాకి అలాగే వచ్చింది. ఇక్కడ తెలంగాణ నుంచి వెళ్ళిన భయ్యా యాదవ్, సన్నీ యాదవ్, ఆయనకి అలాగే వచ్చింది. ఇంకా అలాంటి 12 మంది. వీళ్ళందరినీ ఆపరేట్ చేయడానికి పాకిస్తాన్లోని పంజాబ్కి చెందిన ఒక మాజీ ఎస్ఐని వాళ్ళు అక్కడ నియమించుకున్నారు. ఈ కార్యక్రమాలన్నీ అతని ఆధ్వర్యంలో జరిగినాయి. ఇప్పటికీ కనీసం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఇంకొక 50 మంది ఇలాంటి వ్లాగర్స్ ఉన్నారు. భారతదేశానికి చెందిన వైటల్ ఇన్స్టాలేషన్స్, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్, వైటల్ ఇన్స్టాలేషన్స్, పబ్లిక్ సెక్టర్స్ లైక్ HPCL, అలాగే ఇంకా BPCL ఇలాంటివి, ఇంకా రక్షణ రంగ వ్యవస్థకు సహకరించే పెద్ద పెద్ద కర్మాగారాలు, BDL ఇలాంటి వాటన్నిటికి సంబంధించిన సమాచారాన్ని జ్యోతి మల్హోత్రా జస్ట్ పాకిస్తాన్ కరెన్సీ కోసం ఆవిడ అమ్మేసింది. ఆవిడతో పాటు వీళ్ళు అమ్మేశారు. ఇంత నెట్వర్క్, బలమైన స్పై నెట్వర్క్ వాళ్ళు భారతదేశంలో నడుపుతున్నప్పుడు మరో పక్క నుంచి దక్షిణాసియాలో శాంతికి పాకిస్తాన్ కీలకమంటూ సయ్యద్ అసీం మునీర్ మాట్లాడితే వినటానికి జనాలు చెవుల్లో పూలు పెట్టుకొని ఎవరు లేరనేది భారతదేశం చాలా స్పష్టంగా చెప్పాలి.